నైమిషారణ్యవాసులైన ఋషులకు శివమహాపురాణాన్ని సూతుడు ఇలా వినిపిస్తున్నాడు. ఓ మునులారా, ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని ఎంతో కుతూహలంతో ఇలా అడిగాడు. తండ్రి, శుభావహమైన శంభుని చరిత్రను ఎంత విన్నా తనివి తీరడం లేదు. సతీదేవి యొక్క వృత్తాంతాన్ని సవిస్తరంగా సెలవీయండి అని అన్నారు. ఈ మాటలకు సంతోషించి బ్రహ్మగారు నారదునికి విపులంగా చెప్పిన ఆ శివగాథలు అన్నింటినీ మీకు వినిపిస్తున్నాను, వినండి. శివదేవుడికి 2 రూపాలున్నాయి. ఒక రూపంలో ఆయన నిర్గుణుడు, శక్తిభేదం లేనివాడు. మరొక రూపంలో ఆయన సగుణుడు, ఉమాసహితుడు. శివానుగ్రహం వల్లనే బ్రహ్మ సృష్టికర్త అయినాడు. దేవతలను, రాక్షసులను, దక్షాది ప్రజాపతులను సృష్టించాడు. మరీచి, అత్రి, పులహుడు, పులశ్చుడు, అంగీరసుడు, క్రతువు, వశిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలైన మహాత్ములైన మానసపుత్రులను సృష్టించాడు. చేసిన సృష్టిని పరికించి మనసులో తాను మహోన్నతుడను అనే అహంకారాన్ని పొందాడు. మానస సృష్టి అయిన తదుపరి ఆయన మనస్సు నుండి చారురూపిణి, వరాంగన, మనోహరి అయిన ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆమె పేరు సంధ్య. పగలు క్షీణించి ఉంటుంది, సాయంకాలం సుందరంగా ప్రకాశిస్తుంది. అతిలోక సుందరి, అందరినీ వ్యామోహితులుగా చేయగల సౌందర్యం ఆమెది. అట్టి సంధ్య యొక్క శోభను చూసి విధాత లేచి నిలబడి మనసులో తన కుమారులైన ప్రజాపతులను, మరీచ్యాది మహర్షులను స్మరిస్తుండగా ఆయన మనస్సు నుండి మహాద్భుతుడు, ఊహాతీత సౌందర్యోపేతుడు, సుకుమారుడు అయిన పురుషుడు ఆవిర్భవించాడు. మేలిమి బంగారం వంటి మేనిఛాయ, పున్నమి చంద్రుని మించిన ముఖం, ముత్యాల వంటి దంతపంక్తి, తీర్చిదిద్దిన కనుబొమలు, సంపెంగ వంటి ముక్కు, తుమ్మెదల్లా నిగనిగలాడే కేశపాశము, విశాలమైన వక్షస్థలము, దిగ్గజంలా దృఢమైన శరీరము, సన్నని నడుము, రక్తవర్ణ శోభితమైన హస్తపాదాలు, శంఖం వంటి కంఠము, చేపకన్నులు, మకరవాహనుడు, మీనకేతుడు, పంచపుష్పాయుధుడు, పుష్పకోదండమండితుడు, చంచలమైన దృష్టిపాతం గలవాడు, మనోహరుడు, నీలవస్త్రధారి, నానావిధ పుష్ప పరిమళ శరీరగంధ మనఃప్రమోద లోకప్రియుడు, శృంగార రససేవితుడు, భావజుడు. మునులారా, అట్టి శృంగార పురుషుని చూడగానే అక్కడున్న వారందరికీ నిర్వికారమైన మనస్సులలోనూ ఒకానొక వికారం కలిగింది. వారందరూ విస్మయాన్ని, ఉత్కంఠను పొందారు, ధైర్యచ్యుతులయ్యారు. ఆ పురుషుడు స్రష్ట జగత్ప్రభువు అయిన బ్రహ్మను చూసి తల వంచి నమస్కరించి ఇలా అన్నాడు. హే బ్రహ్మన్, నన్నెందుకు సృజించావు? నాకు నా కర్తవ్యాన్ని బోధించండి, నా స్థానాన్ని చెప్పండి. నా భార్య ఎవరు? సృష్టికర్తవు, జగత్పతివి నీవే కదా. ఆ మాటలను విన్న విధాత విస్మితుడై క్షణకాలం మౌనాన్ని అవలంబించి సంధ్యాదేవి మీది కామనను నియంత్రించుకొని మనసు దిటవుబరచుకొని ఆ సుందరునితో ఇలా అన్నాడు. ఓ పురుషుడా, నువ్వీ రూపంలో ఉండి 5 పుష్పాలను బాణాలుగా చేసుకొని స్త్రీ పురుషులను మోహవిభ్రాంతులను చేస్తూ సృష్టి కార్యాన్ని నిరంతరాయంగా కొనసాగించు. ఇదే నీ కర్తవ్యం. స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలో నీకు వశంకాని జీవుడు ఒక్కడూ ఉండడు. త్రిమూర్తులమైన మేము సైతము నీ వశవర్తులమే. ఇతర ప్రాణుల మాట చెప్పేదేముంది? అందరి మనస్సులలోనూ గుప్తరూపుడువై ఉండి వారి సుఖానికి కారణభూతుడుగా ఉంటూ సృష్టి కార్యాన్ని చెయ్యి. నువ్వు ఆవేశిస్తే చాలు, వారికి మదం కలుగుతుంది. ఆ మత్తులో ధర్మాధర్మ విచక్షణ కోల్పోతారు. దానివల్ల పుణ్యపాపాలు, తిరిగి దానివల్ల సుఖదుఃఖ రూపమైన స్వర్గనరకాదులు సంప్రాప్తిస్తాయి. ఈ విధంగా జనన మరణ రూపమైన సంసార చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు జీవులు. నీకు నేను కర్తవ్యాన్ని ఉపదేశించాను. నా ఈ కుమారులు నీ స్వరూప స్వభావాలకు అనుగుణమైన నామాలను ఉంచగలరు అని ఈ విధంగా పలికి బ్రహ్మ పద్మాసనాసీనుడయ్యాడు. అలా ఆసీనుడై దక్షాది ప్రజాపతుల
మరీచ్యాది మహర్షుల ముఖావలోకనం చేయగానే ఆయన అంతరంగాన్ని గుర్తించిన వారు ఆ పురుషునకు అనురూపమైన పేర్లను, స్థానాన్ని, భార్యను కల్పించి యుక్తియుక్తంగా ఇలా పలికారు: ఓ మహాపురుష, నువ్వు పుట్టగానే బ్రహ్మ యొక్క మా యొక్క మనస్సులను మధించావు కనుక లోకంలో మన్మథ నామంతో ప్రసిద్ధికెక్కుతావు. మనస్సు నీ జన్మస్థానం గనుక మనసిజుడవు అని పిలువబడతావు. వివిధ రూపాలలో ఉంటావు గనుక కాముడు అని నీకు పేరు. లోకంలో మాదక ద్రవ్యాలు ఎన్ని ఉన్నా నీతో సమమైనది లేదు గనక నీవు మదనుడవు అవుతావు. దర్పం నుండి పుట్టావు గనుక కందర్పుడవు. దేవతలలో నీతో సమమైన వాడు లేడు. నీవు సర్వవ్యాపివి, పురుషశ్రేష్ఠుడవు. ప్రథమ ప్రజాపతి అయిన ఈ దక్షుడు నీకు దాస్యం చేసే కామినిని స్వయంగా ఇయ్యగలడు. వారి మాటలను విన్న మన్మధుడు మనస్సులో ఇలా అనుకున్నాడు: బ్రహ్మ నాకు ఆదేశించిన సృష్టి కార్యాన్ని ఇక్కడే ప్రారంభిస్తాను. వీరి పలుకులలోని యథార్థాన్ని పరీక్షిస్తాను. నా పరాక్రమానికి ఈ ప్రజాపతులు, ఋషులు సాక్షులు కాగలరు. సంధ్యాదేవి కూడా ఇక్కడే ఉన్నది. ఈమె యందు వీరిని మోహవిభ్రాంతులను చేస్తాను. హర్షణము, రోచనము, మోహనము, శోషణము, మారణము అనే పేర్లు గల ఈ పుష్పబాణాలను ప్రయోగిస్తాను. ఈ విధంగా మనస్సులో నిశ్చయించుకొని అక్కడున్న వారందరినీ లక్ష్యంగా చేసుకొని కుడికాలు ముందుకు వంచి ఎడమకాలు వెనకకు పెట్టి ధనస్సును బలంగా లాగి చక్రాకారంగా చేసి బాణప్రయోగం చెయ్యబోయేసరికి దిగ్మండలమంతా నానావిధ పుష్ప పరిమళ పరివ్యాప్తమయ్యింది. బాణప్రయోగం చేసేసరికి బ్రహ్మగారితో కలిసి అక్కడున్న వారందరి హృదయాలలోనూ ఒక విలక్షణమైన వికారభావం పుట్టింది. వారందరూ అణచుకోలేని విరహతాపంతో సంధ్యను తిరిగి తిరిగి చూస్తూనే మన్మథ భావాన్ని పొందారు. ఆ సమయంలో బ్రహ్మగారి శరీరం నుండి 49 పదార్థాలు పుట్టాయి. సంధ్య కూడా కందర్ప శరపాతానికి లోనై భ్రూకటాక్ష విక్షేప హావభావ సంజ్ఞావరణాది లీలా విలాసాలను అధికంగా ప్రదర్శించింది. ఆ చేష్టలతో అక్కడున్న వారందరి హృదయాలను అల్లకల్లోలం చేస్తున్న సంధ్య లలిత తరంగమాలికా డోలికా విన్యాసాలతో నేత్రపర్వంగా ఉన్న మందాకినిలా మనోహరంగా ఉన్నది. వారందరిలోనూ సంధ్యను పొందాలనే కోరిక తీవ్రతరం కాజొచ్చింది. బ్రహ్మాదిష్టమైన కర్మను లెస్సగా చెయ్యగలననే విశ్వాసం కందర్పునకు కుదిరింది. అప్పుడు అక్కడ ఉన్న ధర్మువు పాపచింతనతో ఉన్న తండ్రిని, సోదరులను చూసి ధర్మరక్షకుడైన శంకరుని స్మరించి ఇలా స్తుతించాడు: హే దేవదేవ మహాదేవ ధర్మరక్షక, నీకు నమస్కారము. సృష్టి స్థితి లయకర్తవు నీవే గుణాతీతుడవు. అయినా రజస్సును, సత్వమును, తమస్సును స్వీకరించి బ్రహ్మరూపాన్ని, విష్ణురూపాన్ని, రుద్రరూపాన్ని పొంది ఉంటావు. నువ్వు నానాలీలా విశారదుడవు మహాదేవా. వీరందరూ పాపచింతనను కలిగి ఉన్నారు. తరింపశక్యంగాని ఈ పాపం నుండి రక్షించు. ధర్ముని ధర్మబుద్ధికి ప్రీత చేతస్కుడైన శంకరుడు వృషభవాహనారూఢుడై ప్రత్యక్షమై వారందరూ సిగ్గుపడేటట్లుగా ఇలా అన్నాడు: ఆహో బ్రహ్మన్, నీ కుమార్తెయందు నీకు కామభావం ఎలా కలిగింది? వివేకి అయినవాడు తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, కుమార్తెను కామభావంతో చూడరాదు. ఇది వేదమార్గ నిర్ణయం. వేదం నీ ముఖంలో ఉన్నది. అల్పుడైన ఈ కాముడు దానిని నీవు విస్మరించేటట్లు ఎలా చేయగలిగాడు? ఓ చతురానన, వివేకాన్ని మేల్కొల్పు. హృదయ దౌర్బల్యం గల వారి మనస్సులలో పుట్టే ఈ క్షుద్రమైన కామం నిన్నెలా రంజింపజేయగలదు? నీ మానసపుత్రులైన దక్షమరీచ్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు కదా. వారు సదా ఆదిత్య దర్శనం చేస్తూ ఉంటారు. అట్టివారు స్త్రీ వ్యామోహాన్ని ఎలా పొందారు? మూర్ఖుడు, కాలస్వరూపాన్ని తెలియనివాడు, అల్పుడు అయిన ఈ కాముడు పుట్టిన వెంటనే పుష్పబాణాలతో మీలో చిత్తచాంచల్యాన్ని ఎలా కలిగించగలిగాడు? ఎవని మనస్సును స్త్రీ హరిస్తుందో వాని వివేకానికి నిందయగుగాక.
విషయసుఖాల వైపు మనసు మళ్ళినప్పుడు మనుష్యులందరూ వివేకం చేతనే దానిని నియంత్రణ చేసుకోవాలి. శంకరుడు ఈ విధంగా జ్ఞానబోధ చేసేసరికి బ్రహ్మ సిగ్గుపడ్డాడు. సంధ్యను ఆలింగనం చేసుకోవాలనే కామవాంఛను నిగ్రహించుకున్నాడు. ఆ సమయంలో శరీరమంతా చెమటతో తడిసి ముద్ద అయింది. ఆ చెమట నీటి నుండి అగ్నిశ్వాత్తులనే పితృదేవతలు ఇంకా ఇతర పితరులు జన్మించారు. వారు పద్మపత్రాక్షులు, కాలాంజన సమానదేహులు, పుణ్యాత్ములు, సంసార విముఖులు. అగ్నిశ్వాత్తుల సంఖ్య 64,000, బార్హిషదుల సంఖ్య 86,000. అప్పుడు దక్షుని శరీరం నుండి స్వేదజలం భూమి మీద పడింది. దాని నుండి సమస్త గుణ సంపన్న సర్వావయవ సౌందరి నవకాంచన సుప్రభ అయిన శ్రేష్ఠ వనితారత్నం పుట్టింది. మునులను సైతం మోహింపజేయగల ఆమెకు రతి అని పేరు. ఆమెను చూడగానే క్రతు వశిష్ఠ పులశ్చాంగీరసులు మాత్రం కామభావనను పొందారు. మిగతా వారు నిగ్రహించుకున్నారు. వారి బీజం భూపతనమైంది. దాని నుండి కొంతమంది పితృగణాలు ఆవిర్భవించారు. క్రతువు నుండి సోమపులు, వశిష్ఠుని నుండి కాలులు, పులశ్చుల నుండి ఆజ్యపులు, అంగీరసుని నుండి హవిష్మంతులు పుట్టారు. వీరందరికీ మానవులు సమర్పించే హవిర్భాగాలను అగ్ని అందజేస్తాడు గనకనే అగ్ని కవ్యవాట్ అయినాడు. మునులారా, తదనంతర గాథను చెబుతాను వినండి. ధన్యుడను. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.